హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు మంచిగా మేము వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో రాత్రి వచ్చేసరికి అయితే ఒకటి అయిపోయింది. ఎందుకంటే చెల్లవాళ్ళు ఇట్లా చాట తీసినాం కదా. చాట తీసిన అంటే చాలామంది అడుగుతారు, అది అందరి ఇళ్ళలో చేస్తారు కదా. అంటే అంటే తెలంగాణలో తీస్తారా ఏంది ఈ చాట తీసుడు అనేది. చాట తీసుడు అయితే అది రాత్రి వీడియో తీయలేకపోయినాం, ఎందుకంటే మేము అక్కడ ఉండకూడదు జరిపి బయట పోయినాం. ఇక దాని మీద ఒక చాట పెట్టుకుంటారు. ఆ చాటలో మేకకు సంబంధించిన అవన్నీ వేస్తారు. వేసి ఇంకేమేమో వేసారు. దాని తర్వాత ఇల్లు పైన కింద మొత్తం తిరిగి ఆ కట్టెలతో కొట్టుకుంటా దాన్ని తీసుకుపోయి చెర్లు వేసేస్తారు. అది చాట. ఆ చాట తీయడం, ఆ చాట తీయడానికి ఏదైతే మాంసం వండుతారో అది మేస్త్రీలకే పండుగ అన్నట్టు. అసలు ఆ దావతే మేస్త్రీలది. ఇక మేమైతే నైట్ వచ్చేసరికి 1 అయిపోయింది. అక్కడ పడుకోవద్దని ప్లేస్ లేదు, అందుకని వచ్చేసినాం. జ్యోతి వాళ్ళు ఇంకా అక్కడనే ఎవరు, జ్యోతి వాళ్ళతో గిరి కూడా అన్నీ ఉన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి, చూద్దాం సందర్భం బట్టి. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ పాలైతే వెండికి వచ్చేసిన కథం అయిపోయింది. ఇప్పుడు అందరూ వేసేసారు ఆల్మోస్ట్. తమ్ముడు కూడా లేవలే. ఇప్పుడు ట్రై నేనేం చేస్తున్నానే చూపిస్తున్నా. చెప్పేది చూద్దాం. అప్పుడు పోసింది గీడున్నప్పుడు పోసిన ఇది దాకా పెరిగింది. కొంచెమే మరి ఎక్కువ పోసి వేస్ట్ చేసే బదులు కొంచెం ఓ గతానం ఎందుకు. ఆ రోజు ఎంత కొన్నాం? ఆ రోజు ఎంత కోసినాం సప్న? అది జ్యూస్ తాగొద్దంట. ఎవరు చెప్పారు? ఆ రోజు మస్తు మంది కామెంట్లు పెట్టారు, జ్యూస్ కంటే బెటరు డైరెక్ట్ వేసుకుంటే బెటర్ అంట. మరి అది డైరెక్ట్ వేసుకుంటారు, నువ్వే జ్యూస్ తాగుతావు. జ్యూస్ అనేది కేబీఆర్ పార్క్ దగ్గర చూడుకో, మొత్తం ఏకంగా ఇలాంటి చెట్లు ఇన్ని పెట్టుకొని జ్యూస్ చేసి అక్కడ వాకింగ్ వచ్చిన వాళ్ళకి ఇస్తాడు. అయినా మొన్న ఒకసారి జ్యూస్ అయినాక ఇప్పుడు డైరెక్ట్ వేసుకున్నావు. నేనేం చేయలేదు సప్న. డైరెక్ట్ ఒక్కొక్కటి ఎన్ని తింటావు? డైరెక్ట్ ఇది ఒక్కటే మంచిగా జ్యూస్ తాగితే అయిపోతుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బ్రష్ వేసుకుంటుంది గుడ్ గర్ల్ బేట. దా ఎక్కించమ్మలో చలి పెడుతుందా ఏ బంగారమ్మ? ఎక్కించమ్మా చలి పెడుతుందా? కుళ్ళు ఉంచుకోగారా నువ్వు? నువ్వు వేయకుంటే దాని వాసన వస్తూనే ఉంది. వస్తుంది మరి. ఇప్పుడు జ్యూస్ ముక్కలా జ్యూస్ తాగాలి సప్న, ముక్కలు తినొద్దు. అంటే స్టార్టింగ్ కాబట్టి ముక్కలు మెల్లమెల్లగా తినొచ్చు, కానీ ఇప్పుడు ఆల్రెడీ తినేసినాం కదరా. ఇప్పుడు ముక్కలుగా అబ్బా జ్యూస్ వద్దు, అట్లా అనొద్దురా. నాకు వద్దు అట్లా ప్లీజ్. అట్లా అంటే ఊకునేటప్పుడు ఎవరు లేరు కానీ ఇక ఇది ఎంత మంచిగా ఉంది చూడు. అన్నీ లేనిపోయి అన్నీ పట్టుకొని వస్తాడు. తినురు అని. లేనిపోయినా ఎందుకు అది సప్న? ఇది మనుషులు తినేది, భూమి మీద ఉన్నది, ఆకాశంలో ఉండలేక ఇదైతే. నచ్చని పట్టుకొని వచ్చి తినంటాడు, నచ్చినాయేమో. ఇది హెల్త్కు మంచి సప్న, లేకపోతే నేనేం చెప్తా చెప్పు. అది హెల్త్కి మంచిది, కానీ నాకు నచ్చదు. నచ్చదంటే ఇట్లా. వావ్, ఎన్ని రోజులు ఎత్తాను నువ్వు? మొన్న నువ్వు అన్నావు అది చేద్దామరా తిందామరా, అసలు కట్ చేయరా అని చెప్తే అసలు ఇంటనే లేదు. నువ్వు సాయంత్రం చెప్తున్నావు, పొద్దున మర్చిపోతారు అందరు. అందుకని దీనికోసమే పొద్దున్న లేచిన. మంచి పని చేసి మళ్ళీ లేచే లోపల ఛాయ్ తాగుతారు. ఈ ఛాయ్ అయినా తాగుతారు, లేకపోతే బాదం అన్న తింటారు, ఏదైనా తింటారు. ఇది కంపల్సరీ పరిగడుపునే తినాలి. అయితే మిక్సీ పట్టినప్పుడు మొన్న లాస్ట్ టైం పట్టినావు కదా, అట్లా ఏమో ఏదని చెప్పేసి కామెంట్ పెట్టిరన్నా. వాటర్ పోయిద్దట, నువ్వు వాటర్ పోసినా? నేను కొంచెం వాటర్ కూడా ఎంత పోసినా తెలుసా? జస్ట్ ఒక్క గ్లాసు కూడా, చిన్న గ్లాసు పోసిన. అది పోయాకు వాటర్ అస్సలే పోయా. అన్ని మిక్సీలో ఇంకేమైనా వేసా వాళ్ళ ఇంట్లో ఓన్లీ చక్కెర వేస్తా కొంచెం. చక్కెర కూడా తిరుగుతాడనా? చక్కెర తినొద్దా? దీంట్లో తినొద్దా? ఇట్లా తినొద్దట, షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి అట. అవునా? మరి ఎట్లా డైరెక్ట్ అయింది? డైరెక్ట్ చేసినా బెటర్ నాకు తెలిసి. అవునా? అట్లా నువ్వు మొన్న షుగర్ ఎంత వేసినావు చూసినావా? ఓ మరి సరిపోదు, ఇలా ఎంత వేసినా సరిపోదు. అట్లా ఎక్కువ తినేసరికి షుగర్ లెవెల్స్ చాలా డేంజర్ అంట అది. అవునా? అయితే డైరెక్ట్ డైరెక్ట్ ఏం కాదు, కళ్ళు ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని ఒకసారి గొంతులు వేసుకున్నాం అంటే నోట్లో పోయిందంటే కథం. అది బయటకు కూడా రాదు. బయటకి ఎట్లాగో వెళ్ళదు. మంచిది, వారం కన్నా నెల కన్నా కంపల్సరీ తింటూనే ఉండాలి. వారానికి ఒకసారి కంపల్సరీ తినాలి. ఏమైనా రోగాలు ఉన్నా లోపల ఏమైనా ఉన్నా అన్నీ ఎగిరిపోతాయి, హెల్త్కి సంబంధించినవి. అవును. ఇది ఇంకా ఎట్లా ఉంటుంది పక్కన పెట్టి పక్కన పెట్టదు. మనకు కావాల్సిన రసం మాత్రమే కానా, చాలా అదైనా నా వాళ్ళ అద్దె గొప్ప. అరే ఏం కాదు, అలవాటు అవుతుంది. ఎప్పటికి ఇట్లా ఉంటారా? అది గట్టిగా ఉన్నదేమో, ఈ గట్టి సైడ్కి వచ్చినేమో మనం తాగము. లేదు రసం మళ్ళీ వేయాలరా, మళ్ళీ మిక్సీ పడతావా? అది మన మిక్సీ కూడా ప్రాబ్లం ఉంది. మళ్ళీ మిక్సీ ప్రాబ్లం కాదు, అది దొరకలేదు దానికి. మంచిగా చేసినావు, గ్రేట్. వాటర్ పోసినావా?
అయిపోయలే మంచిగా ఉందా రైట్ మస్తు సెట్ అయింది కానీ ఇది ఇలా జారతలేదురా జాగ్రత్తలేదు అది ఇది జర దొడ్డుగా ఉండాలి మన పప్పు వస్తారు చూసినా అది చింతపండు చేస్తారు చూసినా గట్ల ఉండాలి ఇది మరి చాయ్ జాలే దీనికోసం సపరేట్ తెచ్చుకోవాలి అయితే మనం ఏ క్రియాంశు వీక్లీ వన్స్ చేస్తాం కాబట్టి కింద చూడ ఎట్లా చేస్తుండు సరే నా క్రియాన్స్ హాయ్ ఇద్దా నేను ఎత్తుకోవాలా నా ఒంటరి ఉంటే వస్తాడు అని గుడ్ మార్నింగ్ చదివే నీకు అవును మాకు స్వెటర్ ఉందా అదనే స్కూల్ పంపించేటప్పుడు లేకపోతే బస్సులో గాడిపో వస్తుంది ఘోరంగా వస్తుంది అంటే వాళ్ళు ఎలాగో మిర్రర్స్ దాన్ని ఏమంటారు గ్లాసెస్ ఇస్తారు మొత్తం బస్ కనుక చిన్నపిల్లలు ఉంటారు కదా సైడ్ కొమ్మలు తాకుతాయి లేకపోతే బయటకు తొంగి చూస్తారని చెప్పేసి మొత్తం గ్లాస్ వేస్తారు నాని మీకు బస్సుకు డోర్ ఉందారా ఎంట్రన్స్లా డోర్ వేసేస్తారా మీరు ఎక్కినాక ఏదా ఆయమ ఆన్న ఇచ్చుంటుంది కదా నాకు వచ్చి ఇప్పుడు వేస్తారు ఎందుకంటే చలి పెడుతుంది కదా చిన్నపిల్లలు చలికి తట్టుకోరు కదా కంపల్సరీ వేస్తారు సేఫ్టీ ఉంటుంది చిన్నపిల్లలకు కానీ మా చలి ఎట్లుందన్న చలి ఘోరంగా ఉంది బొట్టు పెట్టుకోలేము మాకు ఈమెకు బ్లాక్ రిబ్బన్ చేస్తే రిబ్బన్ చేసినట్టు పట్టలేకుంటుంది ఇవి చిన్నగా అప్పుడు చిన్నవి తీసుకున్నా నేనే అట్లంటే నేను ఇప్పుడు నల్ల పెద్దవి కూడా ఉన్నాయి నేను అనేది వినోద్దే నువ్వు అది నల్ల జుట్టు ఉంది కదా నల్ల జుట్టుకు నల్లగా రిబ్బన్ చేస్తే కౌపిస్తలు వైట్ చేసినావు అనుకో మంచిగా కనబడుతుంది వైట్ కాబట్టి అది ఏదో వీక్లో వన్స్ ఒకటి సార్ అది ఇది ఇంకా వాడుతున్నావా నువ్వు సౌండ్ నువ్వు ఇదేం చేస్తున్నావు నాన్న నువ్వు బయట వద్దా మిక్సీ ఖరాబ్ అవుతుంది ఆల్రెడీ ఖరాబ్ అవుతుంది నాకు సంబంధం లేదు ఖరాబ్ అయిందని ఇంకా ఖరాబ్ చేస్తా అదే ఆల్మోస్ట్ అయిపోయింది మధ్య కానీ అయితలేదు ఇది చేసి ఇంకా ఒక్క పొత్తునే ఉన్నా ఒక్క పొద్దుతో ఉన్నా తొందర ఆగిపోదామని ఆయన ఇంకేం పోతావు నువ్వు వాడు పోయింది దొడ్లకు అయిపోయింది చాలా పని అంతా కంప్లీట్ అంతే అయిపోయిందా పెండ తీసిన పాలు వెండినా ఆవు నిప్పేసిన ఆవుని కట్టేసిన నాన్న కూడా వచ్చింది కదా నాన్న కూడా పోయింది అడిగి బయట పోయి పని లేదు ఇప్పుడు ఇలా బయట పోయి పని లేదు కానీ ఇంకొక పని చెప్తా ఇవాళ ఈ స్టిక్కర్ ఉంది చూసినా స్టిక్కర్ వాల్ స్టిక్కర్ మొత్తం గోడకి వేయాలి అయ్యాం ఇకనే అసలు ఈయన వేసేద్దాం అనుకున్నా ఇది లేస్తున్నట్టుంది ఇక వేడి తగ్గుతుంది వేడి తగ్గుతుంది లేస్తున్నట్టుంది అయ్యాం చూసినా అది ఎందుకు మిగిలి ఇచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది పైన సరే వంట రూమ్ అంటే చాలా ఇష్టం మనకి అలా అమ్మాయి తినాలి రేపు ఇప్పుడు తీసుకురా మేము తాగుతాం ఇక ఏ కూడా రెడీ అయిపోతుంది అన్న టైం కూడా అవుతుంది కానీ నువ్వు కాఫీ తాగుతావా దాన్ని ఏమంటారు అన్న అలవేరా జ్యూస్ తాగుతావా బ్యాండ్ కొడుతుండ్రు రైడ్ వచ్చి ఇగో ఎక్కువ వంటరంలో రానియదు అసలు నాకు ఇది కొంచెం ఎక్కువ ఉంది నీకు ఈ శీర్షకు తక్కువ ఉంది సప్నకి ఇంకా తక్కువ ఉంది నలుగురికేనా రండి 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 దయచేయండి ఈయన పెట్టి బయట చలి పెడుతుంది శిరీషా నువ్వు స్వెటర్ వేసుకున్నావు అది ఇప్పేసి చూడు నువ్వు తెలుస్తుంది నీకు కూడా హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నాకప్పేనా ఇది నాకు ఒకటి నీకు ఒకటి చక్కెర వేసుకోవద్దు వేసుకో ఇక వేసుకోవద్దు నేను వేసుకోలే మరి నువ్వు వేసినావా నేను కూడా మరి ఇంకేంది 1 2 3 స్టార్ట్ కళ్ళు మూసుకోవాలి ముక్కలకి వేసుకోవాలి అంతే ఇద్దరు అయిపోయింది శిరీష నువ్వే నువ్వే లాస్ట్ సింప్లీ వేసుకో 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 గ్యాప్ ఇస్తే కట్టిన ఉంటాం మళ్ళీ ఏయ్ ఏయ్ కానీ కానీ తొందరగా ముక్కు మూసుకో అక్కడ వేసిన చూసినావా చూడలేను మళ్ళీ దున్నిక మళ్ళీ ఏది చేసుకో చక్కెర ఆల్రెడీ వేసిన బావా కొంచెం వేసుకుంటా అరే కలవనట్టు నాకు చేసుకుందా కొంచెం వేసుకుంటా ఫినిషా ఎట్లుంది టేస్ట్ తీయగుంది చక్కెర వేసుకుని కూడా తీయ ఉన్నది లేకపోతే నార్మల్ అయితే మంచిగా ఉన్నది చేదు ఉంటుంది చేదేం లేదు సార్ గొంతులా తలగొద్దు మీరు టాబ్లెట్ వేసుకుంటారు గొంతు లోపల వాటర్ వేసుకొని వేసుకుంటాం ఇది అట్నే తాగాలి వాటర్ వేయదుగా వాటర్ కాదు డైరెక్ట్ గొంతులో వేసుకుని డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతుంది అట్లయితే ఏం కాదు
అట్లనే చేసిన కానీ కొంచెం తీయగా కొంచెం చేదు ఉంది. తాగినాక తెలుస్తుంది. వీక్లీ వన్స్ తాగినామంటే అలవాటు అయిపోతుంది అందరికి. అలవాటు చేసుకోవాలి ఇక. సెకండ్ టైం ఇప్పుడు ఇంకోసారికి కొంచెం ఇక అలవాటు అయిపోతుంది. సెకండ్ టైం అయితే కక్కనికే పోయినా. ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది. అంతే ఇక దానికి భయపడేముంది. మన టికాణం చెట్టు మంచిగా వేసుకోదా వీక్లీ వన్స్. ఏమైందన్నా? యాక్చువల్లీ దీని గురించి నేను అప్లై చెప్తాను అనుకున్నాను. ఫ్లిప్కార్ట్ ఏంది అప్పుడు నేను బుక్ చేసింది ఇది రోల్. ఈ రోల్ పైన వచ్చేసి మంచిగా వచ్చింది, మంచి క్వాలిటీగా వచ్చింది. ఇది ఒక్కటి ఎంత అని అడిగారు, 800. ఇది నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నా. మంచిగా ఉంది, క్వాలిటీ బాగుంది, మంచిగా అతుక్కుంటుంది, అసలు అతుక్కోదు గోడగా అని చెప్పారు. కానీ ఇప్పుడు చూడు పైన ఎంత మంచిగా ఉంది. పైన కాదు కిచెన్లో కూడా అదే, కిచెన్లో కూడా అదే ఎంత మంచిగా ఉంది. కానీ ఇలాంటి కొంచెం కలర్స్ బుక్ చేసేది ఉన్నాయి. నీకు సేమ్ క్వాలిటీ దొరుకుతుందా మరి? దొరుకుతుంది, క్లాత్ టైప్లో దొరుకుతుంది. ఈ క్లాత్ టైపే ఉంది కదా. ఒక్కో కంపెనీ ఒకలా ఉంటుంది, ఒక కలర్ ఒకలా ఉంటుంది అన్న. అంటే కంపెనీ రా ఇప్పుడు ఆల్రెడీ మనకు ఆర్డర్స్ ఉన్నాయి కదా, మన ఆర్డర్లో పోయి చూస్తే ఇది దొరుకుతుంది. మై ఆర్డర్ ఇదే దొరుకుతుంది, కలర్స్ దొరుకుతుంది అని. సూపర్ సెట్ అయింది నిజంగా. ఇంకా లైటింగ్ కూడా పెట్టాలన్నా, లైటింగ్ ఒకటే ఉంది షాడోనెస్. ఇంకోట ఇలా ప్లేన్ కూడా లేదు అన్న. అదే ప్లేన్ లేదు, అవి ఆమూల పెట్టచ్చు. ఆమూల కాదు కానీ ఇంకో పని చేద్దామా, ఇది మొత్తం ప్లేన్ ఉంది కదా సైడ్. ఇప్పుడు ఇవన్నీ చేయాలి మళ్ళీ. మొత్తం సరిపోదు కానీ మళ్ళీ సీట్ అది ఇంకా బుక్ చేయాల్సి వస్తుంది. కొత్తగా బుక్ చేసిన నేనేమంటాను, ఇంకో సైడ్ వేసినాం కదా, అటు సైడ్ వేరే కలర్ ఇద్దాం, సేమ్ అవుతుంది కదా. మళ్ళీ ఇంకోటి బుక్ చేసుకుందాం, దాని ఏముంది. రైట్, అది కూడా కరెక్టేరా. నిజంగా మనం పని చేయాలనుకుంటే ఇట్లా ఫ్యామిలీ మొత్తం సహకరించి చేస్తే మంచి అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. అందుకనే మనం సక్సెస్ అయ్యేది ఫ్యామిలీ వల్ల. ఫ్యామిలీ అందరూ ఉంటారు కాబట్టి సక్సెస్ అవుతూ ఉంటాం. లేదు మాకు ఇష్టం లేకుండా నువ్వు పోయి ఏమైనా చేసినావు అనుకో, చేసుకోండి ఆయన ఇష్టం. ఇవ్వదు నువ్వు డైరెక్ట్ చెప్తుంది చూడు, రావుడు రాను ఏమైనా వేసుకోవాలి. అట్లా అందరం కలిసి చేసినప్పుడు అందరం కలిసి ఇగో చెప్పినప్పుడు ఇడాలి. నేను లేదు నేను మొండికి అదే పని చేస్తా అంటే వాళ్ళు ఇష్టపడి అట్లా అనుకోవద్దు. ఎవరు కాదు కదా, వాళ్ళ ఫ్యామిలీ అయితే అట్లా ఉండదు కానీ వేరే ఫ్యామిలీ అంటే కొంత శక్తి ఇన్న రోజులు ఉంటుంది చూస్తావా, అవి వాళ్ళ ఆలోచించి చేస్తాం కాబట్టి ఏ పని అయినా అట్లే ఉండాలి. మన దాంట్లో అన్నం మస్తు వద్దనగానే కథ ఇంట్రెస్ట్ పోయి చినిగిపోయింది అది. అదే కదా అన్నింటో కట్ చేసుకొని అన్నట్టు ఏమైందిరా పోమ్మా, నువ్వు బ్యాగ్ అవన్నీ రెడీ చేసుకోపో, పో తొందరగా ధ్యాన్ సీన్ ఉన్నాడు. సో ఇగో మిగతా ప్యాచ్ వర్క్ మొత్తం మళ్ళీ కంప్లీట్ చేస్తున్నాం. ఓన్లీ ఇక్కడ సింగిల్ ఇదే ఉండే కదా, ఇగో ఇక్కడ ఈ బార్డరు ఆ బార్డరు సెల్ఫ్స్ మొత్తం వేస్తున్నాము. ఇంకా కొంచెం నీట్ ఫినిషింగ్ ఉంటుందని చెప్పేసి ఒక మూల మొత్తము అన్న మస్తు కనబడుతుంది నుంచి. ఆ పైన కూడా వేయాలి చూడు, గుర్తెట్టుకో. ఆ పైన ఆ పైన ప్యాక్ చేసినాం అనుకో సూపర్ అసలు. సరిపోతుందా? సరిపోతుందా? రోజు ఉందా ఇంకా? లేకుంటే ఇంకొంచెం బుక్ చేసుకోవాలి. సెట్ అయింది డన్. నేను దీనికోసం మరి పన్నాని నడు తీసుకోవాలా? ఏ ఉండే అన్న కింద వాళ్ళు బట్టలు ఉత్తున్నట్టు అన్న ఆడుకోనా క్రియాన్స్ బాల్ దాయమ్మా దాని రారాయ్ అన్న. ఛాయలు కూడా పైకి తెచ్చిరంట చూడు. నిజంగా నాకు నచ్చుతుంది ఇలాంటి ఫ్యామిలీ సపోర్ట్ అంటే. వాళ్ళకి ఇష్టమైన పని కాబట్టి ఎంత కష్టమైనా చేస్తారు. కింద ఆ పని చేసుకొని పైకి తెచ్చుకొని మరి చాయాలంటే ఎప్పుడన్నా దాయిరాలు ఏ పోసిరిసా పైకి వాళ్ళు పోతారు అంటారు. అలాంటిది పైకి వచ్చి మాకు హెల్ప్ చేసుకుంటా. వా థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ సపోర్టింగ్ ఎట్లుంది మీరు ఎప్పుడు ఎట్లుంది? మీరుంటే మేము ఏదైనా సాధిస్తాం. ఈ సెల్ఫ్లో కూడా వేస్తాం మరి ఇలా వద్దు వద్దంటావా? వేస్ట్ క్లాత్ అంతా వేస్ట్ అవుతుంది. కావాలంటే ఇవి వేసుకోవచ్చు. వైట్ పేపర్ వేయాలి అయితే అదొద్దు అదనా అదొద్దు. బ్యానర్ కట్ చేద్దాం. బ్యానర్ అవసరం లేదు, వైటా దాని సైజ్ కట్ చేయాలి అయితే బరాబర్. మరి మరి ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళారా నువ్వు? టైం నాకు టైం ఏదో దొరికింది చెప్పు. నువ్వు చెప్పు. కిచెన్ అందుకని మీరు అది షెల్ఫ్ మొత్తం ఖాళీ చేయాలి. ఏం చేద్దాం లేకపోతే దీనికి పని చేయకపోతుంది. నేనేమంటున్నా ఈ సైడ్ ఒకటి అయిపోయింది కదా, ఆ మూల కన్నా ఇగో ఈ మూల కన్నా వేరేది పెడదాం కలర్ మస్తు సెట్ అవుతుంది. అంటే సేమ్ బ్యాక్గ్రౌండ్ కాకుండా డిఫరెంట్ ఉంటుందని. మనకు వీడియోలో కనిపించింది ఒకటే కాబట్టి దీన్ని మంచిగా పర్ఫెక్ట్గా వేసుకుందామని నేను అనుకున్నా. అది ఇప్పుడే ఇక్కడ వేయాలి, ప్యాచ్ చేయాలి కింద తక్కువ పడ్డ చూడు. దానికోసం దీనికి అవసరం, దీనికి ఇంతే అవసరం వేసే మరి అది మీరు కట్ చేసేసి
మళ్ళీ పోయి బాడ కూడా వెళ్ళాడు, ఇది గలీజ్ కనబడుతుంది చంప. సరిపోతా లేదు సరిపోకంటే మళ్ళీ సరిపోతుంది ఉంది రోలు రోడ్ ఉందా ఇంకా కనిపిస్తున్నా సరిపోతుంది అయితే. కానీ అలా కింద ఉన్నట్టుంది ఇంకా అవ్వ పైన కూడా వేయాలట. పైన వేద్దాం. ఫస్ట్ వాళ్ళని నింపేసి తర్వాత ముక్కలు ముక్కలు అని పైన కత్తికి పెట్టేసి అయిపోతుంది. అదే మెయిన్ అతికేయాలి. అవును ఉంటే ఒకటే చేసిరా చెల్ల వాళ్ళంటికి పోవాలట, తొందరగా రెడీ కాకుండా. చెల్ల ఫోన్ చేసిందా? పోదాం తొందరగా. తానాలు చేసుకుని తానాలు వేసుకున్నా లేట్ అవుతుంది మొత్తం. మేము ఆల్రెడీ పచ్చిగా అయిపోయాం. సరే బట్టలు అయిపోయినా ఏమైందన్నా? ఏం కాలేదు. సో టోటల్లీ ఫినిష్డ్ వర్క్. తెచ్చిన రోల్ కూడా అయిపోయినాయి. అది రోల్ ఏదన్నా ఇది పోయినా ఉంది. రోల్ మొత్తం అయిపోయింది. ఫస్ట్ రోల్ ఏమో కింద కిచెన్లో ప్లస్ ఇక్కడ ఓన్లీ ఇది ఒక్క గోడకు వచ్చిన ఉండే. ఇప్పుడు మిగతా వర్క్ ఈ సైడ్కి ప్లస్ ఈ సైడ్కి షెల్ఫ్స్ కింద వర్క్ వచ్చేసింది. రైట్ ఫినిష్ మంచి కనిపిస్తున్నారా? ఇంకా కావాలనుకుంటే మనం వేరే షీట్లు బుక్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. సరిపోయింది ఇట్లా సూపర్ ఉందా? ఫుల్ ఫ్రేమ్ వచ్చింది ఇప్పుడు. రైట్ ఓకే. హైట్ కూడా ఇంకొద్దిలే పెంచాను మనం అసలు. ఇంకా హైటా? నీ హైట్కి సరిపోయింది. వద్దు వచ్చింది అనుకో పైన కూడా కనబడుతుంది. అట్లా కాకుండా ఇక చూసుకొని చేయాలి. హైట్ ప్రాబ్లం కానీ ఆమె హైట్ ప్రాబ్లం కారా? మనం హైట్ ప్రాబ్లం. మనమే బరాబర్ అన్న. ఆమె ఎక్కువ హైట్ ఉంది కాబట్టి ఆమెతోనే ప్రాబ్లం. రైట్. అడుగు మస్తు కనిపిస్తుంది ఇక్కడ చూస్తే. నిజం సూపర్ అంటే సూపర్. ఇట్లా మంచిగా ఆడుతున్నాం. రైట్ ఈ లెవెల్ మస్తు కనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఆఫీస్ లెవెల్ లెక్క ఉంది. దీనికి మన సిస్టమ్ టేబుల్ ఉందా సిటీలో చెల్లెలింటి కాడ, ఆ కలర్ సేమ్ సెట్ అవుతుంది సిస్టమ్ పెట్టుకుంటే. సూపర్. సిస్టమ్ కూడా చేంజ్ చేయాలి. ఓల్డ్ అయిపోయింది. కొత్త సిస్టమ్ తెచ్చుకోవాలి. ఈయన ఆఫీస్ సెట్ చేసుకోవాలి. నిజంగా మస్తు ఉందిరా ఇప్పుడు. ఇది ఒక్కటి ఏర్పడుతుంది అంతే. ఏడానా ఇంకో ప్యాచ్ చేద్దాం. చూస్తే ప్యాచ్ ఏర్పడుతుంది. అంత ఏర్పడదులే. అప్పుడు ఫస్ట్లో ఇదే వేసిన కదా, నాకు అర్థం కాలే. స్టార్టింగ్ అర్థం కాదు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది. మస్తు వచ్చింది ఇప్పుడు ఫుల్గా ఒక వర్క్. మరి మిగిలింది కదా? మిగిలిందా? ఏడేస్తావా ప్యాచ్? ప్యాచ్ లేవానా? ఇది మీద అవునంతే ఏడేస్తాం. లేదు స్టిక్కింగ్ అలా కనబడుతుంది. అది పా కిందికి పంపా. మా చెల్ల ఫోన్ చేసి చెల్ల నీట్ చేసుకోవాలి. నూక్తే అయిపోతుంది. ఏముంది ఒకసారి వద్దా నిలుద్దాం. ఎవరు స్నానాలు చేస్తారు మళ్ళీ లేట్ అవుతుందన్నా. ఇప్పుడు టైం అవుతుంది తెలుసా? అరే వా లొకేషన్ అర్రే ఊర్లో వెదర్ అరే వా 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 ఏమైంది? ఆ పైపును మొత్తం చుట్టేస్తే పైపునా? గలీజ్ ఇడికెళ్ళే గలీజ్ కనిపిస్తుంది ఆ పైపు ఉండడం వల్ల. పైపా? చేయి రే కలరే. అయ్యా అది అంటుతుందా? నేను వాళ్ళ నువ్వే వాడిన దాన్ని. అది ఒక్కటి మైనస్ కొడుతుందిరా. ఏం కాదు ఉండరా. అరే మరక మంచిదే చూడు వస్తుంది. లుకింగ్ అసలు ఇంకా స్నానం చేయలేదు. అయిపోయింది. ఒకటి సత్తాయిస్తుంది. నిద్రకు వచ్చిన ఆల్రెడీ నిద్ర పోయిండు. నిద్ర పోయిండు కలిసిరాడు. నేను ఎట్లా కొట్టాలని ఎట్లా కొట్టాలని ప్లీజ్ వాడు ఇంతసేపు ఏడు సంబలాయించి సరే కానీ కానీ మీరు తొందర స్నానం చేసుకుంటే మన పని అయిపోతుంది.